చాలా అద్భుతంగా ఉందండి. చంద్రబాబు నాయుడు కంటే చాలా బాగుందండి. రెండోది రాజశేఖర రెడ్డి గారు మా కోసం ప్రజల కోసమే ఆయన్ని పుట్టించారు అనేసి మాకు ఉందండి. మాకు 18,000 లేటి ఇల్లు లేటి ప్రతిదీ వస్తుందండి. రెండోసారికి కూడా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అండి. మేము ఆయనకే వేస్తామండి. ఎందుకండి పవన్ కళ్యాణ్ ఎందుకు ఎంతమంది భార్యలు చేసుకుంటాడు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ మేము ఎప్పుడూ వేయలేదండి. మేము కాంగ్రెస్ దగ్గర నుంచి మాకు రాజశేఖర రెడ్డి గారే. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు తనయుడు మా కోసమే పుట్టాడండి జగన్మోహన్ రెడ్డి గారు. మాకు ప్రతిదీ వస్తున్నాయండి. నాకు భర్త లేడు, నాకు ఇల్లు వచ్చిందండి, 18,000 వచ్చింది. ప్రతిదీ కూడా ఆయన నాకు చేస్తున్నాడండి. రెండోసారి కూడా ఆయనే సీఎం అండి. మాకు మేము ఇంకెవరికి వేయం. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారే చేస్తారండి. అలాంటివి చేయడం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదండి. ఖచ్చితంగా ఆయనే వస్తారండి. మా జగన్ అన్నే వస్తారు, మేము ఆయనకే వేస్తామండి. మా ప్రాణం ఉన్నంత వరకు మేము జగన్ అన్నకే వేస్తాం. మాకు ప్రతిదీ కూడా మా జగనన్న ద్వారా మేము పొందామండి. నాకు 40 సంవత్సరాలు ఇల్లు లేదండి. నాకు ఎన్ని అప్లికేషన్ పెట్టుకుని ఒక ఇల్లు కూడా రాలేదు. జగనన్న వచ్చాక నాకు ఇల్లు వచ్చింది. ప్రతిదీ కూడా అండి, పెన్షన్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా మా జగనన్న ఇచ్చారు మాకు. మేము రెండోసారి కూడా ఆయన మాకు సీఎం. పెళ్ళయిన మాకు 13 సంవత్సరాల్లో ఇల్లు లేదండి. జగన్ గారు వచ్చిన తర్వాత మాకు ఇల్లు స్థానం ఇచ్చారు. మేము హ్యాపీగా ఇల్లు కట్టుకున్నాం, హాయిగా దాంట్లో మేము కాపురం చేస్తున్నామండి. జగన్ గారి పాలన ఎలాంటి లోటు లేదండి. ఎదుటి వ్యక్తులు మాట్లాడి మాటల వల్ల ఆయన్ని తక్కువగా చూస్తున్నారు కానివ్వండి, ఆయన వల్ల ఏమీ మనకు అంత మంచి జరుగుతుందండి. జగన్ ఉన్నన్నాళ్ళు ఎవరో రారండి. జగన్ని ఓడించేది లేదండి. జగనే ఎప్పటికైనా ఎన్ని సంవత్సరాలు అయినా జగనే వస్తారండి. అమ్మవాళ్ళు వేస్తున్నారండి, ఆటో డబ్బులు వేస్తున్నారండి మా ఆయన గారికి. కానీ జగన్ అన్న వచ్చింది కానీ మాకు బాగుందండి. కానీ ఆయన గెలిపించాలండి అందరూ కూడా అన్న. మేము అదే ఆశపడుతున్నామండి. ఆయన వస్తేనే మరి ఏం కాదండి, ఆయన చాలా మంచోడండి. వాళ్ళ నాన్నగారు పదవిలో ఉన్నప్పుడు కూడా అందరు కూడా 250 రూపాయలు చొప్పున పింఛన్లు అందరు పెద్దోళ్ళకి ఇచ్చారు. కానీ ఆ కుటుంబాలు కూడా చాలామంది బాగుపడ్డారు. వాళ్ళందరూ కూడా బాగున్నారు కూడా. ఆ పింఛన్ ద్వారా ఇప్పుడు జగన్ అన్న కూడా పింఛన్ కూడా 3,000 దగ్గరలో ఇస్తున్నాడు. గెలుపుతాడండి. మేము గెలిపిస్తాం అందరం. జగన్ అన్న గెలాలని మేము అందరం ప్రార్థన చేస్తున్నాం. ఆయన కూడా దేవుని నమ్మకం పెట్టడానికి ఆయన గెలుస్తాడు. మా అన్నండి సూపర్ గుడ్ అండి. చాలా బాగుంది పరిపాలన. అయితే కంపల్సరిగా రావాలని కోరుకుంటున్నాం. గెలుస్తారా లేదన్నది అది ప్రజల చేతిలో ఉంది. చాలా ఎక్కువ పథకాలు పెట్టారు, చాలా ఎక్కువ మంచి చేస్తున్నారు. తిన్న వాళ్ళు వేసి మంచి చేస్తే వస్తారు కంపల్సరిగా. అది దైవేచ్ఛ, మనం చెప్పలేం. కాకపోతే మన వంతు సాయం అవుతున్నాం, మనం చెయ్యాలి కంపల్సరిగా. మా అన్న సూపర్ గుడ్గా ఉంది పరిపాలన. మళ్ళీ రావాలనే కోరుకుంటున్నాను. అన్నీ బాగానే చేశారండి. పిల్లలకి పెద్దలకి అందరికీ బాగానే చేశారండి. కుటుంబాలకు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు అన్నీ ఇచ్చారండి. ఈ పరిపాలన మాకైతే లంచాలు లేవు. పేదవాడికి అందవలసిన ప్రతిదీ కూడా పేదవాడికి అందుతుంది. అదే ముందున్న ప్రభుత్వాలు అయితే కనీసం మధ్యవర్తిగా అయినా సరే 10,000 5,000 కూడా అందుకునే పరిస్థితులు ఉండేవి. కార్పొరేషన్ లోన్లు వస్తే అమ్మమ్మ నానమ్మ తాతయ్య పెన్నమ్మలు అలా ఉండేది. ఇప్పుడైతే ఆ పరిపాలన అసలు అలాంటిది ఏమీ లేదు. కానీ చాలా గ్రేట్. మళ్ళీ జగనన్నే రావాలి. అంటే మేము ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇచ్చాము, అంటే పసుపు కుంకుమ ఇచ్చాము, రైతు రుణమాఫీ ఏదైనా జగనన్నకు సాటి రాదు. ఎందుకని ఏ విధంగా? మా పిల్లల విషయాలు అవని మా విషయాల్లో అన్ని బాగా చేస్తున్నారు జగనన్న. మరి చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు చేశారు కదా, అప్పుడు ఏం చేయలేదా? అప్పుడు మాకేం మంచిగా అనిపించలేదు. మరి ఇప్పుడు బాగుంది, అంతా బాగుంది. మా పిల్లలు ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు కదా. ఎందుకు ఇస్తారు? జగనన్న వదిలి చంద్రబాబు గారు ఛాన్స్ ఇవ్వరు కదా. ఎందుకని? నేను ఎందుకంటే బాగా చేస్తా వస్తే అంటున్నారు కదా. జగనన్న చేసినట్టు ఎవరు చేయరు. ఎందుకనంటే మాకు బాగా అనిపించింది, మాకు మంచిగా ఉంది జగనన్న పరిపాలన. మా పిల్లలకు కానీ మాకు కానీ మా ఫీజులు కానీ అంతా బాగా చేస్తున్నారు. మరి ఆయన ఇవేనా చివరి ఎన్నికలు, ఒక ఛాన్స్ ఇవ్వని అడుగుతున్నారు కదా, ఇస్తారా? అదేం లేదు, జగనన్నకే. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఛాన్స్ ఎవరికి లేదు. మేము ఎప్పుడు జగనన్నకే. మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నారు? జగనన్న రావాలి. మాకు చాలా బాగుందండి ఆయన పాలన. మళ్ళీ ఆయనే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకని అంటే ఆయన పాలన అలా చేశారు. ఆయన వల్ల మాకు అమ్మఒడి వస్తుంది, పాపకు విద్యా దీవెన వస్తుంది, మాకు రుణమాఫీ అయ్యింది, మాకు ఆసరాగా ఉంది. జగనన్న మళ్ళీ ఈ పాలన మాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలా ఏం కాదు, చేతకాని వాళ్ళు సమర్పోతు చేశారు అని అంటున్నారు. ఇవ్వకపోతే ఎన్నో చెప్పాడు ఆయన, ఏమి చేయలేదంటారు. అన్ని విధాలుగా మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి అలాంటి అవకాశం ఉంది కాబట్టి. తీసుకున్న వాళ్ళు అదే మాట అంటారు, తీసుకున్న వాళ్ళు అదే మాట అంటారు. ఇప్పుడే
బాగుందండి. గతంలో ఇవన్నీ ఈ పథకాలన్నీ ఉన్నాయా? లేవు లేవు. ఈ నాయకుడు చేసినట్టుగా జగనన్న చేసినంతగా ఎవ్వరూ చేయలేదు ఇంతవరకు. ఈయన చాలా మంది గెలిచారేమో, చాలా మంది చేశారేమో, ఈయన చేసినట్టుగా ఎవరూ చేయలేదు. అంటే అప్పుడు డోక్రా రుణం మాఫీ అయింది, అప్పుడు లేదు, ఎప్పుడూ అవ్వలేదు. ఈయన పాలనలోనే అయ్యింది, రాజశేఖర్ గారి పాలనలో అయ్యింది. అంతేగాని వేరే వాళ్ళు ఎవరు ఎంతమంది ఏం చేసినా సరే ఆయనకు సాటి రారు. అసలు ఆయన చేసినట్టు ఎవరు చేయరు. మరి ఇవేనా చివరి ఎన్నికలు ఒక ఛాన్స్ ఇవ్వని చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు కదా? ఏదో అడుగుతారు, దానిదే ఉంది. ఇప్పుడు ఏదో చెప్తారు కానీ మనకి ఇష్టం ఉంది మనం చేస్తాము, మీరు చెప్పింది మేము చేయం కదా. అది మరి అంటే రాయలసీమ నుంచి ఒక రౌడీని తీసుకొచ్చేసి సీఎం చేసామంటున్నారు కదా. చేతగానోళ్ళు పడకపోతే మీకు నాకు పడకపోతే 100 చెప్తా మీ మీద నేను, అంతేనా? ఇప్పుడు నా మీద మీరు వేరే 100 చెప్తారు, మీకు నాకు ఇష్టం లేదు కాబట్టి. ఇష్టమైన వాళ్ళు ఏం చెప్తారు, ఆ అమ్మ మంచిది కాదు అది ఇది అని చెప్తారు. ఇష్టం ఉన్న వాళ్ళు చాలా మంచిది అమ్మే అని చెప్తారు, అంతే కదా. తర్వాత ఆంధ్ర రాష్ట్రం పరుగు పోయింది అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఆయన అలాగే అంటారు, దానిదే ఉంది, మాటే కదా చెప్పేస్తే పోయిద్ది. మరి సైకిల్ పోవాలి సైకిల్ రావాలి అంటున్నారు కదా. ఆయనే చెప్పాడు కదండి మొన్న, సైకిల్ పోవాలి సైకిల్ పోవాలని ఆయనే అనుకున్నాడు కదా. ఇంకేంటి మొన్న అన్నాడు చూసారా, మరి ఇంకేంటి ఆయనే చెప్పుకుంటున్నారు. ఆయనది కంగారు పడ్డా జగనన్న చేసే ఈ పథకాలు మళ్ళీ ఆయన చేయలేనేమోనని భయపడి, ఇలాంటివి నేను చేయలేనని టెన్షన్ వచ్చేసి ఆయనకి సైకిల్ పోవాలని ఆయనే చెప్పుకుంటున్నాడు. మరి అయినా ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను వస్తేనే ఆంధ్ర బాగుపడిద్ది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు జరిగిద్దని చెప్పేసి అంటున్నారు కదా. ఏం మేలు అది చెప్పండి. జగనన్న ఎన్ని చేశారు, ఎన్ని ఇదయ్యారు అసలు. మోసం చేస్తున్నాడు అంటున్నారు కదా. మోసం ఎక్కడండి మోసం? డబ్బులు తీసుకోవడం మోసమా? కరోనా టైంలో ఏ నాయకుడైనా సరే గెలిస్తే కరోనా వచ్చింది ఏదో చేద్దాం అనుకున్నా, నేనేం చేయలేకపోయాను, నేనేం చేయను, ఎక్కడెక్కడ ఆగిపోయినాయి అంటారు. కానీ ఆయన ఎన్నో తెప్పలు పడి ఎంతమందితో ఎన్నో అనిపించుకుని అన్ని చేశాడు. ఆయన పాలనే మళ్ళీ కావాలి, ఆయనే వస్తారు. కావాలి కాదు, ఆయనే వస్తారు, డెఫినెట్గా ఆయనే వస్తారు. అంటే ఆడవాళ్ళకి రూపాయి ఇచ్చేసి 10 రూపాయలు లాక్కుంటున్నాడు వాళ్ళ దగ్గర అని అంటున్నారు కదా. పథకాల పేరుతో రూపాయి ఇచ్చి 10 రూపాయలు తీసుకున్నాడు వాళ్ళ దగ్గర అంటున్నాడు. ఒట్టి మాటలయ్యి 10 రూపాయలు లాక్ ఎక్కడి నుంచి వచ్చినాయండి 10 రూపాయలు? ఎవరు పని చేశారు? 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, ఎవరిని పట్టించుకున్నారా? ఎవరైనా చూసేవాళ్ళు ఉన్నారా? 2 సంవత్సరాలు ఫ్రీ బియ్యం ఇచ్చారు, ఎన్ని సరుకులు ఇచ్చారు, ఎంత ఆదుకున్నారు. ఆటో వాళ్ళకి కానీ, చెయ్యతోళ్ళకి కానీ, అమ్మఒడి కానీ, స్కాలర్షిప్లు కానీ. అదే ఇంకో నాయకుడైతే మేమేం చేయలేము, ఎక్కడెక్కడ ఆగిపోయింది, మాకు వచ్చే రాబడి ఆగిపోయింది అని అంటారు. జగన్ రావడం వల్ల కరోనా వచ్చింది అంటున్నారు కదా. అలా అనుకుంటే 1 సంవత్సరం ఆయన గెలిచినప్పుడైతే చంద్రబాబు గారు 5 సంవత్సరాలు వర్షాలు లేవు, దానికి ఏమంటారు? అప్పుడు వర్షాలు ఉన్నాయా, పంటలు ఉన్నాయా, తింటాక అన్నం ఉందా? ఒకళ్ళు కొట్టుకుని చచ్చిపోయే ఇదిలో రాజశేఖర్ గారు వచ్చి మళ్ళీ అందరూ బతికిచ్చారు. మరి అంతే కదా. అలా ఏంటంటే అలా జరగాలందో అలా జరిగింది. మాటకి అలాగ అడ్డం వేసుకుంటారు అంతే. అన్ని ఒట్టి మాటలు ఇవన్నీ, ఒట్టి మాటలు. పన్నోళ్ళు 1000 మంది 1000 మాటలు చెప్తారు, ఏదో ఒకటి మాట చెప్పాలి కదా వాళ్ళకి. మీడియా దొరికిందంటే ఏదో ఒకటి చెప్పేయాలా అని చెప్పేసి అంటారు అంతే. రాబోయే 24 ఎలక్షన్స్ లో 2024లో గెలిచేది మేమే, రాసి పెట్టుకోండి, జగన్ అటర్ ఫ్లాప్ అయిపోయాడు అంటున్నారు కదా. ఏమి కాదు, ఈ జనమే చెప్తున్నారు సాక్ష్యం. ఇక్కడ జనమే ఒకళ్ళకి ఇంకా కాసేపు ఆగండి, అసలు ఎలా ఉంటుందో ఇదే సాక్ష్యం. అసలు ఆయన గెలుస్తాడో లేదో తర్వాత విషయం, అసలు ఇదే సాక్ష్యం. అసలు జగనన్నే వస్తాడు డెఫినెట్గా, అది పక్కాగా జగనన్నే వస్తాడు. వేరే ఛాన్స్ అనేది ఎవరికి ఇవ్వడా, అసలు ఇవ్వం కూడా. మరి అంటే ఒకవేళ వస్తే చంద్రబాబు నాయుడు గారు సింగిల్గా వస్తారంటారా? ఎటువైపు రారండి మనట్లాగా, ఏమి డిపాజిట్ కూడా దక్కే ఇది లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఛాన్స్ అడుగుతున్నారు కదా, ప్రజలు ఆయనకు ఛాన్స్ ఇస్తారంటారా? ఈయనే రాడు అంటే 2 సార్లు ఎన్నికై ముఖ్యమంత్రిగా చేసిన ఆయనే రాడంటే ఆయన ఏమొస్తాడండి? ఏదో ఇక ఎవరో ఒకళ్ళు పోటీ ఉండాలి కదా. ఇప్పుడు నాయకుడు గెలవాలి అంటే పోటీ ఉండాలి, మరి ఆ పోటీ ఇళ్ళాలన్నమాట మా నాయకుడికి. అంటే ఆయన కూడా ప్రజల్లో తిరుగుతున్నారు, వారాహి తీసుకొచ్చారు, అంటే కౌలు రైతుకు డబ్బులు ఇస్తున్నారు. మరి ఇస్తారండి, ఆయన మంచితనాన్ని చాటుకుంటున్నాడు. నేను ఎవరన్నా వస్తే అన్నం పెట్టమంటే అన్నం పెడతాను, అదేముంది, ఎవరు గొప్పతనం వాళ్ళకు ఉంటుంది. కానీ ఈ నాయకుడు గొప్పతనం ఎవరికి రాదు, ఈయనకు సాటి ఎవరు రారు, అంతే. మరి ఆయన కూడా అంటే నేను ప్రజల కోసమే వచ్చాను అంటే జనసేన అధికారంలోకి వస్తే ప్రజలకు మంచి జరిగింది అని చెప్పేసి ఆయన అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. మరి ప్రజలు ఏమన్నా ఆయనకు ఒక ఛాన్స్ ఇస్తారంటారా? ఎవరు అలాగా ఇవ్వాలి అనుకుంటే మనస్సాక్షి అనేది చంపుకుని ఇవ్వాలి. మనసు అనేది లేనోళ్ళు రాతి మనుషులు ఇవ్వాలి, అలాంటిది ఎవరు అసలు ఇచ్చే ఛాన్స్ లేదు. వాళ్ళే అంటున్నారు కదా, జనసేన పార్టీ వాళ్ళే అంటున్నారు కదా, సాక్షి పేపర్ నమ్ముకుంటేనేమో జగన్కు ఓటేయండి, మనసాక్షిని నమ్ముకుంటే జనసేనకు ఓటేయండి. ఇప్పుడు నేను అంటున్నానా, వాళ్ళు అలాగే ఇప్పుడు నేను అంటున్నాను కదా. కానీ ఎవరైనా సరే
ఎవరు పోటీ వచ్చిన జగనన్నకే నిలిచి మామూలుగా ఆయనతో పోటీ గొప్ప వ్యక్తితో పోటీ చేసామన్న సంతోషం వాళ్ళకు ఉంటుంది. మరి అంటే బీసీలకి కాపులకి అసలు న్యాయం జరగట్లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఈ ప్రభుత్వంలో. ఏం తీసుకోలేదు, కాపునేస్తం తీసుకోలేదా, బీసీలు ఏం వాడతలేదు, ఏం తీసుకోలేదు. ఎన్ని అసలు ఎస్ఓల కన్నా ఎస్టీల కన్నా వాళ్ళకే ఎక్కువగా ఎస్టీలకి బీసీలకి కాపునేస్తానికి వాళ్ళకే ముందు చూశాడు ఆయన. అసలు ఆ మాట అనడం పొరపాటు. అది ఎవరి పాలన వాళ్ళదే, దాందే ఉంది. పవన్ కళ్యాణ్ కుల రాజకీయాలు చేయడానికి ఇలా మాట్లాడుతున్నారంటారా? అలా అని మనం కించపరచకూడదు కదా. ఇప్పుడు ఆయన గెలవాలి, ఏదో చెప్పాలి కదా, అలా చెప్తున్నాడు అనుకోవాలి. అంతేగాని కుతంత్రం చేయడాలు ఇలా చేయడాలు ఎవరేం చేసినా జగనన్న ఎవరేమీ చేయలేరు. ఆయన పాలనకు ఎవరు సాటి రాలేరు. ఆయన ముందు నిలబడి ఓడిపోవడమే, గెలవలేరు. మరి కాసేపు కాపులు అంటున్నారు, కాసేపు అసలు ఊడిగం చేసే కాపులే నాకు వద్దంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. మరి ఎలా చూడాలి, కాపులు అసలు ఎలా చూస్తారు ఈ మాటలు? ఎలా చూస్తారంటే ఆయన వాళ్ళు ఆయన్నే వేరుగా చూస్తున్నారు. గంటకో మాట సినిమాలో చెప్పే డైలాగ్ ఇక్కడ చెప్తే ఎట్లా కుదిరిద్ది. ఇప్పుడు అటో మాట ఇటో మాట చెప్తున్నాడు ఆయన. కాపునేస్తానికి న్యాయం జరగలేదు అంటే ఎందుకు జరగలేదు? ఫస్ట్ వేసింది వాళ్ళకి, కాపునేస్తాం అని పెట్టిందే పేరు అసలు ఫస్ట్ వాళ్ళకి. తర్వాత ఆటో వాళ్ళకి కానీ, చేయేతోళ్ళకి కానీ, మిషన్ కుట్టోళ్ళకి కానీ మొత్తం వాళ్ళ తర్వాతే మొత్తాన్ని ఇచ్చేసాడు ఆయన. అలాంటప్పుడు అలా అనకూడదు కదా. మరి మొన్న జగన్ గారు తెనాలి సభలో ఒక సవాల్ విసిరారు, దమ్ముంటే 170 స్థానాల్లో సింగిల్గా పోటీ చేసి రండి అని చెప్పారు. మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేసి గెలుస్తారంటారా జగన్ గారి మీద? ఎంతమందిని పెట్టుకున్నా గెలవరండి అంటే సింగిల్గా ఏం గెలుస్తారండి? ఎంతమందిని పెట్టినా గెలవరు. అలాంటప్పుడు సింగిల్గా గెలుస్తారా? అది జరగని పని, జరగదు కూడా. ఒకవేళ పొత్తులో వస్తే, టీడీపీ అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ గారికి సీఎం ఇస్తారా? కష్టం, రారు కదా. రానప్పుడు ఇవ్వడం ఎలా కుదిరిద్ది? ఒకవేళ వస్తే కల కూడా రాదు కదా ఎవరికి అలాగా. మరి ఎవరు రావాలనుకుంటారు? జగన్ రావాలి. మరి లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు కదా, పాదయాత్రపై మీ అభిప్రాయం? ఇన్ని రోజులు పాపం ఇంట్లో ఉండి జగనన్న చేశాడు కదా, పాదయాత్ర చేసినందుకు గెలిచాడు ఆయన అని చెప్పేసి ఆయన కూడా చేస్తున్నాడు. కానీ అది జరగని పని. జగనన్న గెలిచాడు అంటే తన మంచితనం, తన తల్లిదండ్రులు చేసిన పుణ్యం, వాళ్ళ నాన్నగారికి ఆశీర్వాదనాలు ఇచ్చిన ప్రజలు వాళ్ళందరూ గెలిపించారనమాట. వాళ్ళ నాన్నగారిని ఎలా చూశారో ఆయన, ఎలా ప్రజల్ని చేసుకున్నాడో, ఈ రేషన్ బియ్యం ఏంటి, రుణమాఫీ ఏంటి, నగల రుణమాఫీ ఏంటి అన్నీ చేసి ఆయన మంచితనాన్ని ఒక్క అవకాశం ఇచ్చి చూద్దాము, పాలన ఎలా ఉంటుందో చూద్దాం అన్నారు. కానీ ఇప్పుడు బ్రతుకున్న రోజులు 1000 ఏళ్ళు కూడా, ఈ రాజకీయం ఉన్న రోజులు కూడా జగనన్న పాలనే కావాలి మాకు. మరి లోకేష్ గారు కూడా అంటున్నారు కదా, సైకో పోవాలి, సైకిల్ పోవాలి. ఆయన అంటాడు 2 రోజులు పోయిన తర్వాత ఇంకా 4 రోజులు తిరిగేసి సైకిల్ పోవాలంటాడు, కంగారు పడిపోయి. నా పాదయాత్ర చూసి జగన్ భయపడుతున్నాడు అంటున్నారు కదా. భయపడుతున్నాడంటే ఏం చేశాడంట భయపడడానికి? నా పాదయాత్ర చూసి భయపడుతున్నారు, భయపడి ప్రజలను రానియకుండా అడ్డుకుంటున్నారని చెప్పేసి అంటున్నారు. ఒట్టి మాటలు ఎవరు రానియకుండా అడ్డుకుంటారు? ఇప్పుడు జగన్ దగ్గరికి రావద్దంటారు వేరే వాళ్ళు, ఆగుతావా మేము? ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళదే. నా ఇష్టంగా నేనుంటా, మీ ఇష్టంగా మీరుంటారు. ఒకరికి వాళ్ళు చెప్పడానికి సరిపారు కదా. చాలా బాగుంది బాబు. ఏ విధంగా బాగుందంటారు? చెప్పాలంటే మా అందుకు చాలా బాగుంది. మా ఆయన గారు లాక్డౌన్లో పోయారు, అక్కడి నుంచి మాకు జగన్ ఆదుకున్నారు. జగన్కి మా అదే నా ఆవేశం అదే మా ముస్లిం కదా, నా దువాలు అన్నీ అతనికే చెందాలి. నా దువాలు అన్నీ అతనికే చెందాలి. జగన్ ఇంకా అభివృద్ధి అవ్వాలా. మా పిల్లలకి మా మనవడ పుడితే తన పేరే పెట్టుకుంటాను నేను. అంతా మాకు మనసులో ఉండిపోయాడు జగన్. మరి ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించి అక్రమం కేసులు పెడుతున్నారా? అదంతా ఫేక్ అండి, అదంతా ఫేక్ అంతే, ఏం కాదు. జగన్ వాళ్ళ నాన్నగారు చాలా బాగా పరిపాలన చేశారు, జగన్ కూడా చేస్తున్నారు. ఇంకా అభివృద్ధి చేస్తారు అతను. ఇంకా మా అందరి దువాలు కూడా అతనికే ఉండాలి. గతంలో బాగుందంటారు, ఇప్పుడు నేను పుట్టాకండి ఎప్పుడు ఫ్రీ బియ్యం అమ్మ వాళ్ళు ఎప్పుడు ఎరగం. ఈ జగన్ అన్నయ్య వచ్చాక మేము ఎరుగుతున్నాం. మాకు చాలా బాగుంది. జగన్ అన్నయ్య ఇంకా రావాలి మాకు. అన్నయ్య అనకూడదు, నా కొడుకు లాంటోడు ఇంకా రావాలి, అతనే రావాలి. ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ తీయించుకోవాలన్నా మనం మున్సిపాలిటీకి ఎంఆర్ ఆఫీస్ తిరిగి వాళ్ళం. ఇప్పుడు మా ఇంటికి వచ్చి చక్కగాని వారంటీ చేస్తున్నారు.
మా దువాలు ఎప్పుడు ఉంటాయి తనకి. అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? సూపర్. మీకు ఏమైనా అందినాయా? ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు? పెన్షన్ ఇస్తున్నారు, బియ్యం ఇస్తున్నారు. నాకు ఇదిగో నాకు ఇల్లు లేదు, ఇల్లు ఇచ్చాడు బాబు. చల్లగా చూస్తున్నాడు. ఆ బాబు 10 కాలాలు పచ్చగా ఉండాలి, సుఖంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు తొక్కిపెట్టి నాటేస్తా అంటున్నారు పవన్ కళ్యాణ్. ఎందుకండి బాబు, అందరినీ చూస్తున్నారు కదా, ఇంకెందుకు ఆ పవన్ బాబుని అనడం? జగన్మోహన్ రెడ్డి లేదు బాబు, జగన్ బాబే చూస్తున్నారు. మీ వాలంటీర్లు ఇంటికి వచ్చేస్తున్నారు, నువ్వు వెళ్ళి తెచ్చుకున్న పెన్షన్ ఆరే వచ్చిస్తున్నారు మాకు. వాలంటీర్లు ఉండడం బెటరా తీసేయాలా? ఉండయండి, వాళ్ళు లేకపోతే ఎలాగమ్మా? రోజు ఇగో చుట్టుకుంటే వెళ్ళగలమా? పరిపాలన ఎలా ఉంది? బాగుందండి. ఏమైనా అందినాయి మీ పథకాలు? అందులో 3 సంవత్సరాల నుంచి ఆసరా డబ్బులు రాలేదండి, ఇప్పుడు వచ్చేయండి. బాగుందండి. గతంలో బాగుందంటారు, ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుందండి. మీకు ఇంటి ఇల్లు స్థలాలు ఏమైనా వచ్చినాయా మీ ఊర్లో? వచ్చేయండి. వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? బాగా చేస్తున్నారు. వాలంటీర్లు వ్యవస్థ ఉండడం బాగుంటుందా, అది తీసేయాలంటారా? బాగుంటమే బాగుందండి, అన్నట్లకి సౌకర్యం బాగుందండి. మరి వాలంటీర్ల వ్యవస్థ, మరి వాలంటీర్లు ఆడపిల్లల్ని ఉమెన్ ట్రాపింగ్ చేస్తున్న పవన్ కళ్యాణ్ అంటున్నాడు. లేదండి, పవన్ కళ్యాణ్ ఎలా పెడతాడండి? పవన్ కళ్యాణ్ ఏం చేయలేడండి, మా జగన్ అన్న చేస్తాడండి.